నమస్కారం. వాణి రామానుజం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను ఈరోజు శ్రీ జగద్గురు శంకరాచార్య విరచిత మహిషాసురమర్దిని 21 శ్లోకాల్లో మొదటి 3 శ్లోకాల్ని ఆలపిస్తాను. సందర్భం వివరిస్తాను. పూర్వకాలం మహిషాసురుడు అనే రాక్షసుడు పురుషుల వల్ల మరణం లేకుండా బ్రహ్మదేవుని వరం పొంది ముల్లోకాల్లోని ప్రజలను ఋషులను హింసించి ఇంద్రాది దేవతలను కూడా ఓడించాడు. ఓటమి పొందిన దేవతలు త్రిమూర్తులను శరణువేడగా వారు మరియు ఇతర దేవతలు దుర్గాదేవిని రూపొందించారు. ఆమె సింహవాహినిగా మహిషాసురునితో ఘోర యుద్ధము చేసి చంపింది. అందుకే ఆమెకి మహిషాసురమర్దిని అని పేరు వచ్చింది. సింహవాహినిగా వివిధ ఆయుధాలతో సకల దేవతల అంశలతో ఉన్న ఆ మహిషాసురమర్దినిని స్తుతిస్తూ శంకరాచార్యుల వారు ఈ విధంగా కీర్తించారు. మొదటి శ్లోకం తెలిపేది ఏంటంటే, పర్వత రాజకుమారి, జగానికి ఆనందదాయిని, లోకాన్ని దివ్య నాటకంగా నడిపించే తల్లి, శివుని వాహనమైన నందిచే స్తుతింపబడి విద్యా పర్వత శిఖరంపై నివసించే ఓ దేవి, మహావిష్ణువు సోదరి, ఇంద్రునిచే స్తుతింపబడి ఓ భగవతి, నీవు శివుని భార్యవై ప్రపంచంలోని అన్ని సంబంధాలను కలిగి ఉండి సమృద్ధిని ప్రసాదించేదానవు. అందమైన శిరోజాలతో ప్రకాశిస్తూ మహిషాసురుణ్ణి వధించిన పర్వత రాజతనయ, నీకు జయము జయము. రెండవ శ్లోకం తెలిపేది ఏంటంటే, ఓ దేవి, నీవు దేవతలకే వరాలిచ్చేదానవు. దుర్ధర దుర్ముఖ అనే రాక్షసులను వధించి ఆనందాన్ని పొందావు. 3 లోకాలను పోషించేదానవు. ఆ విధంగా శంకరుని సంతోషపరిచావు. ఓ సముద్రపుత్రి, దైత్యులను కోపంతో చెదరగొట్టి చీల్చి చెండాడి వారి గర్వాన్ని అణగదొక్కిన నీకు జయము జయము. 3వ శ్లోకం తెలిపేది ఏంటంటే, ఓ దివ్యమాత, కదంబవనంలో ఉల్లాసంగా నివసించే నీవు ఈ విశ్వానికే తల్లివి. ఎత్తైన హిమాలయాల్లో రత్నాల వలె మెరిసే శిఖరాలపై నివసించే నిన్ను నేను ఆహ్వానిస్తున్నాను. తేనె వలె తీయనైన నీవు యుద్ధంలో కోలాహలంగా మధుకైటప అనే రాక్షసులను అహంకారాన్ని అణిచివేసిన నీకు జయము జయము. మరి పాటలోకి వెళదామా? రెడీ. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వవినోదిని నందినుతే, గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే. భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే, జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే, త్రిభువన పోషిణి శంకరతోషిణి కల్మషమోచని ఘోషరతే. తనుజ విరోషిణి దుర్మదోషిణి దుఃఖ వినాశిని సింధుసుతే, జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఐ జగదంబ కదంబవన ప్రియవాస విలాసిని వాసరతే, శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మా జగతే.
మధు మధురే మధు కైటవ భంజని కైటభ భంజని రాసరతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते रम्यकपर्दिनि शैलसुते रम्यकपर्दिनि शैलसुते విన్నారు కదండి. నా పాఠం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారుగా. సెలవు మరి.